అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు సంక్రాంతి పండుగ కదండి, అందరూ ఈ పండుగని బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. మేము కూడా బాగా జరుపుకున్నామండి. సంక్రాంతి, భోగి, కనుమ అంటేనే మనకి 3 రోజుల పండగ. ఈ పండుగ నాడు అందరూ మనము భోగి పళ్ళు పోసుకుంటాము, గొబ్బెమ్మలు పెడతాము, రంగవల్లులు అద్దుకుంటాము, అలాగే బొమ్మల కొలువు పెట్టుకుంటాము. ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. పండగ మార్నింగే మేము చీకట్లోనే లేచి ముగ్గులు పెడదామని ఇదిగోండి వాకిలంతా తుడిచి కల్లాపు జల్లేము. ఇలా వాకిలు తుడిచి కల్లాపు జల్లితే మనం భూదేవికి పూజ చేసినంత మనశ్శాంతి అనిపిస్తుందండి. భూదేవికే పూజ చేస్తున్నాం అన్నట్టు ఉంటుంది. అందుకే నేను ఎంత బిజీగా ఉన్నా, జాబ్ చేస్తున్నా, ఈ పని మాత్రం నేనే చేసుకుంటాను. అందుకనేసి కల్లాపు జల్లిన తర్వాత ఇదిగోండి ముగ్గులు పెట్టి ముగ్గులు వేస్తున్నా. ముందు చాక్ పీస్తో ముగ్గు పెట్టానండి. సంక్రాంతి పండుగ కాబట్టి ఆ థీమ్ వచ్చేటట్టు ఇలాగ మొక్కలు, లడ్డూలు, భోగి కొండలు అన్నట్టుగా ముగ్గు పెట్టాము. ఇంకా ముగ్గు పెట్టిన తర్వాత రంగులు చల్లుతున్నామండి. ఇదిగోండి భోగి కొండల మీద మనము లడ్డూల కింద వేసాము. తర్వాత ఇదిగో చెరుకు గడలు అన్ని కలర్స్ నింపుతున్నాము. సంక్రాంతి అనగానే మనకు గుర్తుకు వచ్చేది ముందు రంగవల్లులు, ముగ్గులు. చక్కగా దానికి అలంకరించి వాకిలంతా కల్లాపు చల్లి మంచిగా ముగ్గులు వేస్తున్నాము. చీకటితోనే మేము కలర్స్ అన్నీ వేస్తున్నామండి. ఇదిగోండి మొత్తం కలర్స్ వేయడం అయిపోయింది. ఇంకా పైన మేము ఫినిషింగ్ ఇస్తూ ఉంటాము. ఆ ఫినిషింగ్ ఇస్తే మొత్తం ముగ్గు అందమే మారిపోతుంది. ఇదిగోండి మొత్తం ముగ్గు ఫినిషింగ్ అంతా ఇచ్చిన తర్వాత ముగ్గు ఇలా తయారయ్యింది. చూడడానికి చాలా చక్కగా తయారైంది. అలాగే బార్డర్లు కూడా గీసాము. ఇక బార్డర్లు కూడా అయిపోయిన తర్వాత ముగ్గు చూడండి ఎంత అందంగా ఉందో. అలాగో పక్క కైట్లు వేసాము, అలాగో పక్కన భోగి మంటలు వేసాము, భోగి కొండలు ముగ్గు పెట్టాము. ఇంకా ముగ్గు అయిపోయిన తర్వాత మనం ముగ్గులు పెట్టిన తర్వాత గొబ్బెమ్మలు కంపల్సరీ పెడతాం కదండి. గొబ్బెమ్మలు తయారు చేయడానికి నేను ఆవు పేడ తెప్పించుకున్నాను. ఆవు పేడలో ఏమీ లేకుండా చేసుకొని మనము గొబ్బెమ్మలు తయారు చేస్తున్నాము. మన దగ్గర ఉన్న ఆవు పేడను బట్టి ఎన్ని గొబ్బెమ్మలన్నా పెట్టుకోవచ్చు. సిటీలో మనకి ఆవు పేడ దొరకడమే కష్టమవుతుంది కాబట్టి ఎంత దొరికితే అంతతోటే మనము గొబ్బెమ్మలు పెట్టుకుంటున్నాము. ఇందులో కూడా మనము ఒక పెద్ద గొబ్బెమ్మ, ఒక చిన్న గొబ్బెమ్మ పెట్టాలండి. తర్వాత ఎన్ని గొబ్బెమ్మలను తయారు చేసుకోవచ్చు. తల్లి గొబ్బెమ్మ, పిల్ల గొబ్బెమ్మ, అదిగోండి అది పెద్ద గొబ్బెమ్మ. తర్వాత ఒక పిల్ల గొబ్బెమ్మ, ఇది పిల్ల గొబ్బెమ్మ అండి. తర్వాత ఎన్ని గొబ్బెమ్మలన్నా మన దగ్గర ఉన్న ఆవు పేడను బట్టి మనం తయారు చేసుకోవచ్చు. గొబ్బెమ్మలు తయారు చేసిన తర్వాత మనం దానికి బియ్యం పిండితో ముగ్గు కర్ర వేసుకోవాలండి. ఇదిగో బియ్యం పిండి తెచ్చుకొని నేను దీన్ని ముగ్గు కర్ర అంటాము. అన్ని గొబ్బెమ్మలకి ముగ్గు కర్ర వేస్తున్నాను. బయట అంతా కైట్లు ఎగరేస్తూ చాలా హడావుడిగా ఉంది. ముగ్గు కర్ర వేసిన తర్వాత పసుపు కుంకుమ అద్దాలండి. బొటన వేలు, చూపుడు వేలు 2 పెట్టుకొని ఒకేసారి పసుపు తీసుకొని ఒకేసారి అద్దుతున్నానండి. పసుపు అద్దిన తర్వాత మళ్ళీ అలాగే బొటన వేలు, చూపుడు వేలుతో కుంకుమను తీసుకొని కుంకుమ కూడా అద్దాలి. అలా మనము గొబ్బెమ్మకి పసుపు కుంకుమ పెట్టాలి. సాంగ్స్ బయట నుంచి వస్తున్నాయండి, వినిపిస్తున్నాయేమో నాకు తెలియదు కానీ కొంచెం డిస్టర్బ్గా ఉంది. గొబ్బెమ్మలకి పసుపు కుంకుమ అద్దిన తర్వాత మన దగ్గర ఉన్న పువ్వులు అలంకరించుకోవడం. అది గరిక అండి, గరిక కూడా తెచ్చిపెట్టుకున్నాము. పువ్వులతో అలంకరించుకోవాలి మన గొబ్బెమ్మని. ఇదిగోండి ఇంక నేను కూడా తయారయ్యి వచ్చాను. ఇంక దేవుడు ముగ్గు అయిపోయింది కదండి, ముగ్గు దగ్గర గొబ్బెమ్మలు పెట్టి గొబ్బ పూజ చేసుకుందామని నేను కూడా వచ్చాను.
మొత్తం గొబ్బెమ్మల్ని ప్లేట్లో పెట్టుకొని పువ్వులతో అలంకరిస్తున్నాను. గొబ్బెమ్మల్ని మనము అమ్మవారి స్వరూపంగానే చూడాలండి. అందుకని మనం అమ్మవారికి ఎన్ని పువ్వులు పెడతామో అలా అన్ని రకాలుగా పెట్టి గొబ్బెమ్మను అలంకరిస్తున్నాను. ఒక గరికను కూడా తీసుకొని గొబ్బెమ్మల చుట్టూ పెడుతున్నానండి. ఇంక ఇవి తీసుకొని నేను ముగ్గు పెట్టిన చోటకి వెళ్తున్నాను. ఇదిగోండి తయారు చేసిన గొబ్బెమ్మను తీసుకొచ్చి ముగ్గు మధ్యలో పెట్టి నేను పూజ చేసుకుంటాను. ముగ్గు చెరిగిపోకుండా ముగ్గును తొక్కకూడదండి. ముగ్గు తొక్కితే కూడా పాపం అన్నట్టు అనిపిస్తుంది. ముగ్గు చెరిగిపోకుండా ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి పూజ చేసుకుంటున్నాను. ఇక్కడితో మొదటి ప్రోగ్రాం అయినట్టు ఉందండి. ఓన్లీ ముగ్గులు గొబ్బెమ్మలు మాత్రమే ఇక్కడికి అయ్యింది. సంక్రాంతి అంటేనే మార్నింగ్ నుంచి బిజీగా ఉంటాము. ఇక్కడ వరకు ఓన్లీ ముగ్గుల ప్రోగ్రాము అలాగే గొబ్బెమ్మల వరకు అయ్యిందండి. మిగతా వీడియోలో చూపిస్తాను. ఇవన్నీ కూడా మన పాతకాలం నుంచే వస్తున్న ఆచారాలండి. మనం ఎక్కడికి వెళ్ళినా, ఎటువంటి సిటీకి వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, దేశం దాటి వెళ్ళినా మన ఆచారాలను మర్చిపోకూడదు. మనం చేస్తూ ఉంటేనే మన పిల్లలకు కూడా తెలుస్తూ ఉంటుంది. ఇటువంటివి మాత్రం ఎప్పుడు మర్చిపోకుండా అందరూ పాటించాలి. చూడండి గొబ్బెమ్మలు పెట్టిన తర్వాత పసుపు కుంకుమలు అందులో వేసి నేను పూజ చేసుకుంటున్నాను. ఇటువంటి సంప్రదాయాలు పాటిస్తేనే మన నెక్స్ట్ తరాల వాళ్ళకు కూడా ఇటువంటివన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇదిగోండి నేను పూజ చేసుకుంటున్నాను. ఈ సంవత్సరం మనకి ఉన్న భయాలన్నీ పోయి కరోనా ఏ వేవ్స్ రాకుండా మనందరం కూడా ప్రశాంతంగా జీవనం కొనసాగించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.